Hi, this is Sandhya. Welcome to this week big story. స్టార్ హీరోలు సినిమా చేయాలంటే మినిమం 2 ఏళ్లు కనీసం సంవత్సరమైనా పడుతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే ట్రెండ్ వచ్చింది. అందుకే ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేసేవాళ్ళు కాస్త మినిమం 3 సినిమాలు లైన్ లో పెట్టుకొని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. అలా రప్పా రప్పా సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. మినిమం 3 సినిమాలు లైనప్ చేసుకున్న హీరోలు, స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఒకే దాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి ప్యారలల్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశ్యామ్కి 2 ఏళ్లు, సలార్కి 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంత టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాలు చేస్తూనే మరో 3 సినిమాల్ని బఫర్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. రాజాసాబ్ సెట్స్ మీద ఉన్నప్పుడే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాని స్టార్ట్ చేశారు. ఇయర్ ఎండ్ లోపు ఆ సినిమా పని కూడా కంప్లీట్ అయిపోతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ లో ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటే నిజానికి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రభాస్ మేక్ ఓవర్ కోసం ఎక్కువ టైం పడుతూ ఉండడంతో ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేద్దామనుకున్న స్పిరిట్ ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తున్నారు టీం. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ఆల్రెడీ లిస్ట్ లో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సలార్ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేద్దామనుకున్న కల్కి మాత్రం నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రప్పాలాడిస్తున్న హీరో అల్లు అర్జున్. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ తో కంటిన్యూ అవుతున్న బన్నీ అదే రేంజ్ సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. రప్పాలాడిస్తున్న అల్లు అర్జున్, బన్నీ కూడా ఈ మధ్య స్పీడ్ పెంచేశారు. సినిమా రిలీజ్ లేట్ అవుతున్నా లైనప్ మాత్రం రెడీగా పెట్టుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడో అని జనాలు ఆలోచించే టైంలోనే తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ మీడియాతో తన బ్రాండ్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు క్లియర్ గా హింట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఒకవైపు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీని నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో పాటే బన్నీ మరో 2 సినిమాల్ని కూడా లైనప్ చేసేసుకున్నారు. సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్ కాంబినేషన్ లో బన్నీ కమిట్ అయిన సినిమాలతో పాటే సుకుమార్ తో పుష్ప 3 కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలతో పాటే త్రివిక్రమ్ తో కమిట్మెంట్ కూడా ఆల్రెడీ లిస్ట్ లోనే ఉంది. ఈ లెక్కన ఏ సినిమా అటు ఇటు అయినా మినిమం 3 ప్రాజెక్టులు లిస్ట్ లో పెట్టేసుకున్నారు అల్లు అర్జున్. ఎన్టీఆర్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ లైనప్ రెడీ చేసుకున్నారు. RRR తో 4 ఏళ్లు ఎంగేజ్ అయిన ఎన్టీఆర్ దేవరా తర్వాత నుంచి స్పీడ్ పెంచేశారు. ఎన్టీఆర్ వార్ 2 తో పాటే ప్రశాంత్ నీల్ సినిమాని స్టార్ట్ చేసి అటు ముంబైకి ఇటు హైదరాబాద్ కి షూటింగ్ కోసం షటిల్ సర్వీస్ చేశారు. వార్ 2 ఎలాగూ రిలీజ్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతం డ్రాగన్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎన్టీఆర్. డ్రాగన్ సినిమా కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ కే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రాసెస్ ని బట్టి దేవరా 2 కి షిఫ్ట్ అవుతారు ఎన్టీఆర్. ఈ సినిమాలతో పాటే తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సితారా ఎంటర్టైన్మెంట్ తో మరో సినిమా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. మరి ఈ సినిమాకి టైం ఎప్పుడిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. సినిమాల విషయంలో అంతగా ఎప్పుడు స్పీడ్ చూపించలేదు చరణ్. వచ్చిన సినిమాలు కాన్సన్ట్రేటెడ్ గా చేసుకుంటూ వెళుతున్న చరణ్ ఈసారి మాత్రం కొన్ని సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. అందులో మోస్ట్ వైటింగ్ కాంబినేషన్ కూడా ఉండడంతో చరణ్ లైనప్ మీద క్యూరియస్ గా ఉన్నారు జనాలు.
రామ్ చరణ్ హర్రీబరీగా సినిమాలు ప్లాన్ చేసుకోలేదు ఇప్పటివరకు. అయితే వచ్చిన సినిమాలో ది బెస్ట్ కాంబినేషన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. అలా గేమ్ చేంజర్ అవ్వకముందే అదే స్పీడ్ తో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది టైటిల్ తో తెరకెక్కుతున్న ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే సుకుమార్ సినిమాని మొదలు పెట్టడానికి డేట్స్ చూసుకుంటున్నారు చరణ్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వబోతోంది పెద్ది సినిమా. షూటింగ్ అయ్యాక ఆల్రెడీ సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా స్పీడ్ పెంచేశారు. ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ రౌడీ హీరో 2 సినిమాల్ని మొదలు పెట్టబోతున్నాడు. రాహుల్ తో భారీ పీడియాట్రిక్ యాక్షన్ మూవీతో పాటు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామా కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసేస్తున్నారు. వీటితో పాటు కింగ్డమ్ పార్ట్ కూడా లైన్ లోనే ఉంది. ఇలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా 3 సినిమాలతో కెరియర్ లో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఒకప్పుడు కాస్త స్లోగా ఉన్న విజయ్ కూడా ఇప్పుడు ఫుల్ స్పీడ్ పెంచేశాడు. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక సూపర్ స్పీడ్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస పెట్టి అప్కమింగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి. షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్ డిలేతో ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభర నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. విశ్వంభర రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు మెగాస్టార్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న మన శంకర్ ప్రసాద్ పండక్కి వస్తున్నారు సినిమా సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేసింది. వాల్తేరు వీరయ్యతో తన మాస్ అపీల్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఫుల్ ఇంప్రెస్ అయిన చిరంజీవి మరోసారి బాబీకి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే చిరంజీవి స్పీడ్ ఇక్కడితో ఆగేలా లేదు. ఇప్పటికే విశ్వంభర అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమాలు అయ్యాక నాని ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ ఓదెలతో కమిట్ అయిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయ్యాక కానీ వేరే సినిమా సెట్ మీదకెళ్లని బాలయ్య ఇప్పుడు స్పీడ్ పెంచి 2 సినిమాల్ని ప్యారలల్ గా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ అయిపోయిన మోస్ట్ వెయిటింగ్ సీక్వెల్ అఖండ 2 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్లు బాలయ్య చెప్పడంతో ఈ సినిమా రిలీజ్ కంటే ముందే వేరే సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు బాలయ్య. అఖండ తాండవం రిలీజ్ కాకముందే గోపీచంద్ మరణితో అనౌన్స్ చేసిన సినిమాని మొదలు పెట్టబోతున్నారు బాలకృష్ణ. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 999 మూవీని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇలా 3 సినిమాలు లిస్ట్అవుట్ చేసుకున్నారు బాలకృష్ణ. మొన్నటి వరకు ఒక్క సినిమాతోనే కంటిన్యూ అయిన వెంకటేష్ ఇప్పుడు 3 సినిమాలు లైన్అప్ చేసుకున్నారు. వీటిలో రీసెంట్ గా త్రివిక్రమ్ తో సినిమాని ఆల్రెడీ అఫీషియల్ గా స్టార్ట్ చేసేశారు. ఈ సినిమాతో పాటు రివెంజ్ థ్రిల్లర్ దృశ్యం 3 లైన్ లోనే ఉంది. వీటితో పాటు చిరంజీవి అనిల్ రావుపూడి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు వెంకటేష్. లాస్ట్ ఇయర్ వరకు అసలు సినిమా షూటింగ్ అన్న ఊసే ఎత్తని పవన్ కళ్యాణ్ తరువాత పొలిటికల్ బిజీని పక్కన పెట్టి సినిమాల మీద కాన్సంట్రేట్ చేశారు. అందుకే 4 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాల్ని ఒక్క దెబ్బకి 1 by 1 కంప్లీట్ చేసేస్తున్నారు. మరి పవన్ లిస్ట్ లో కూడా ఉన్న 3 సినిమాలేంటి? ఈ సమ్మర్ ముందు వరకు సినిమాల షూటింగ్ విషయంలో బాగా స్లోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సినిమాల షూటింగ్ కంప్లీట్ చేశారు. వాటిలో ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఈ మంత్ ఎండ్ కే ఓజీ కూడా రిలీజ్ కాబోతోంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ రిలీజ్ కాకముందే 2 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా కంప్లీట్ చేసేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇప్పటి వరకు ఎలాంటి హింట్ లేదు. అయితే వీటితో సినిమాలు ఆపేస్తారేమో అనే డౌట్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి సినిమాలు ఆపనట్టు పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఊరటనిచ్చింది. స్పెషల్లీ సురేందర్ రెడ్డికి. ఫాల్కన్ ప్రొడక్షన్స్ లో సురేందర్ రెడ్డితో సినిమా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు మూవీ మిషన్ రవితేజ కూడా మినిమం 3 సినిమాలు లైన్ లో పెట్టేసుకున్నారు. ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్ లో తన 75వ సినిమా మాస్ జాతరని నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
వీటితో పాటు 76వ సినిమాని కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. ఇక వీటితో పాటు నెక్స్ట్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ తో సినిమాని లైనప్ చేశారు. ఒకప్పుడు బాగా టైం తీసుకొని సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పుడు స్పీడ్ గా సినిమాలు చేయడం, వరుసగా లైనప్ చేసుకోవడంతో ఆడియన్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో, ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుంటాయో మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.